హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ఫ్లిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వీడియోలో మనం ఆధార్లో అడ్రస్ అప్డేట్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కూడా మన ఇంట్లో కూర్చొని ఆధార్ సెంటర్కి వెళ్లకుండా 50 రూపీస్తోనే మనం ఈజీగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఆధార్ సెంటర్కి వెళ్తే కనుక మనకి ఎక్స్ట్రా 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారనమాట, సర్వీస్ ఛార్జ్ అనుకొని. సో అటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఇంట్లో కూర్చొని మన మొబైల్లో సింపుల్గా ఎలా మనం ఆధార్లో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలో చూద్దాం. అందుకనే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. సో గాయ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అయితే మీకు వీడియో అనేది అర్థమవుతుంది అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, మీ మొబైల్లో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్లో UIDAI అని టైప్ చేయండి. టైప్ చేసి ఓకే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి. కొంచెం స్క్రోల్ చేసినట్టయితే అప్డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా అండ్ చెక్ స్టేటస్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ లాగిన్ ప్రెస్ చేయండి. ప్లస్ చేసిన వెంటనే మనం ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గాయస్, ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం క్యాప్చా ఎంటర్ చేయాలి. 936662 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ విత్ ఓటీపీ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసినట్టయితే గైస్ ఇక్కడ లాగిన్ క్లిక్ చేసినట్టయితే చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది అడ్రస్. గైస్ ఇక్కడ అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి అడ్రస్కి అనేది మనకి లిమిట్ అయితే ఉండదన్నమాట. ఎన్ని టైమ్స్ అయినా సరే మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, మన ముందు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే చూపిస్తుంది. అండ్ మీరు అప్డేట్ చేయాలనుకుంటే చూడండి, ఇక్కడ డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ అని ఉంది కదా, ఇక్కడ కేర్ ఆఫ్ అంటే మీ ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ హౌస్, బిల్డింగ్, అపార్ట్మెంట్ అండ్ మీ ఇంటి నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రీట్ ఉందా అది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ విలేజ్ అనేది ఏ లొకాలిటీలో ఏ ఏరియాలో ఉందనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ విలేజ్ అనేది ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ సిటీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనం పిన్ కోడ్ ఇచ్చిన వెంటనే మనకి మన స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి ఫెచ్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనం విలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఫెచ్ ఫ్రమ్ డిజిటల్ అనేది ఇది మనకి అవసరం లేదు. ఇక్కడ మాన్యువల్ అప్డేట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అంటే ప్రూఫ్గా మనకి ఏదో ఒకటి కావాలి కదా, సో దానికోసమే దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి అయితే చూసుకోవచ్చు గైస్, ఇక్కడ మన గ్యాస్ కనెక్షన్ బిల్ అనేది కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అండ్ మన 3 months ఎలక్ట్రిసిటీ 3 నెలల ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా మనమైతే అప్లోడ్ అయితే చేయొచ్చు. అండ్ మనం ఇక్కడ భూమి పాస్బుక్ ఉంటుంది కదా, సో అది కూడా మనమైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేయొచ్చు. అండ్ మీ 10th క్లాస్ కానీ లేదా మీ రేషన్ కార్డు కానీ ఇక్కడ ST, SC, OBC సర్టిఫికేట్స్ అయినా మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయొచ్చు. అండ్ నేను వచ్చేసి ఇక్కడ ఓటర్ కార్డ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అనేది వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో గాయస్, అంతకన్నా ముందు మనం ఇక్కడ
ఫోటో అనేది మనం పీడిఎఫ్ రూపంలో అయితే చేసుకుంటే మనకి సేఫ్గా అండ్ ఈజీగా అయితే అప్లోడ్ అయితే అవుతుందన్నమాట. ఇంకా ఇక్కడ చూడొచ్చు మనకి డాక్యుమెంట్ అనేది 2 MB కన్నా అయితే తక్కువ అయితే ఉండాలి. సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అప్లోడ్ నొక్కితే సో మనకి డైరెక్ట్గా మన ఫొటోస్కి అయితే వెళ్ళిపోతుంది. సో గైస్ నేను ఇక్కడైతే ఫోటో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. నా వాటర్ కార్డ్ని అయితే అప్లోడ్ అయితే చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి మన అడ్రస్ అనేది ఎలా అప్డేట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం చూపిస్తుంది. మీరు ఒకవేళ మీకు నచ్చకపోతే ఇక్కడ ఎడిట్ అప్డేటెడ్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ హియర్ బై కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ టిక్ బాక్స్ చేసిన తర్వాత క్లోజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే మనకి పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. మనం 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు రేజర్ పే అయినా ఇక్కడ మీరు ఏదో ఒకటి ఎంటర్ చేసుకోండి, ఏదైనా పర్లేదు. సో నేను ఇక్కడ రేజర్ పే క్లిక్ చేస్తున్నాను అండ్ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. పేమెంట్ చేసి అయితే మీకు మళ్ళీ స్క్రీన్లోకి అయితే వస్తాను. గైస్ ఇక్కడ పేమెంట్ అయితే అయిపోయిందనమాట. సో మనకి డైరెక్ట్గా మనకి బ్యాక్ అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ మనకి 14 సెకండ్స్ తీసుకుంటుంది. మనకి పేమెంట్ అయితే చేసేసాం. ఇక్కడ మనం డౌన్లోడ్ ఎక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మనకి పేజ్ అనేది మనకి PDF అనేది డౌన్లోడ్ అవుతుంది. సో చూడండి గైస్ ఇక్కడ వచ్చేసి మనకి 50 రూపీస్ పే చేసి మనం ఎప్పుడైతే అప్డేట్ చేసుకున్నామో మనకి ఈ మొత్తం అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడైతే మన ఆధార్ అనేది మన అడ్రస్ అనేది అప్డేట్ స్టేటస్ ఎలా ఉందో మనమైతే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేయడం ఎలా కూడా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. గాయస్ మళ్ళీ మీరు లాగిన్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చినట్టయితే చూడండి ఇక్కడ ఆధార్ అప్డేట్ అనేది వెరిఫికేషన్ స్టేజ్లో ఉంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే చూసుకోవచ్చు. యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రివ్యూడ్ అవర్ బ్యాక్ అండ్ ఆపరేటర్స్ అండ్ ఇట్స్ కరెంట్లీ బీయింగ్ ప్రాసెస్డ్ బై అవర్ బ్యాక్ అండ్ సిస్టమ్స్. సో చూసుకోవచ్చు మనకి ఇంకా వెరిఫికేషన్ స్టేజ్లో ఉంది. సో మనం వెరిఫై అయ్యేసరికి ఒక 20 to 30 days అయితే అవుతుందన్నమాట పక్కాగా. సో మనకి 30 daysలో అయితే మనకి ఆ అడ్రస్ అనేది అప్డేట్ అయిపోతుంది. లేదా ముందు 30 days కన్నా ముందు కూడా అవ్వచ్చు, మనం చెప్పలేం. సో గాయస్ చూసారు కదా, ఇలా అయితే మీరు ఈజీగా అడ్రస్ అంటే అప్డేట్ అయితే చేసుకోవచ్చు 50 రూపీస్ పే చేసి మీరు ఆధార్ సెంటర్స్కి వెళ్ళకుండా. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో గాయస్ చూసారు కదా, సింపుల్గా ఎటువంటి మనం ఆధార్ సెంటర్కి వెళ్ళకుండా మనం ఇంట్లో కూర్చొని మనం ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా. సో గాయస్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇలాంటి మంచి వీడియోస్ అయితే నేను చేయడానికైతే నాకు బూస్టింగ్ అవుతుంది. సో ఇక థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ గాయస్.